ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిషత్ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవానికి స్తోత్రం అయ్యా, స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో పానార్పణ చేతునే, స్తుతియాగముగా నీ సేవలో పానార్పణ చేతునే. ఆమె నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో మరి వారి ప్రయాణాలన్నీ కూడా సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మరి మంచి ఆరోగ్యములు ఇచ్చి కృపనిచ్చి సంవత్సరం అంతా మరి పోషించి సంరక్షించును గాక. అలాగే ఈరోజు మరి జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలు, సెమినార్లు, మీటింగ్లు బట్టి దేవునికి మహిమకరంగా మీటింగ్లు జరుగుతున్నట్లుగా మరి దేవుడు సహాయం చేయను గాక. అలాగే దైవ సేవకుల కుటుంబాన్ని బట్టి, సంఘ బిడ్డలను బట్టి, పరిచర్యలను బట్టి, అలాగే మరి మన దేశంలో చేస్తున్నటువంటి మరి సేవా కార్యక్రమాలన్నిటిని బట్టి, వీటన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయను గాక. సంతానం లేని బిడ్డలకు సంతానమును, అలాగే వివాహం కాని బిడ్డలకు వివాహాలను జరుగునట్లుగా, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించినట్లుగా, అలాగే సొంత గృహాలు లేని వారికి, అలాగే అప్పు సమస్యలతో బాధపడుతున్న వారికి దేవుడు సహాయం దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశంను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను మరి పాలకులను బట్టి దేవుడు వారికి మంచి జ్ఞానమును, తెలివిని దయచేయనట్లుగా, అలాగే ప్రపంచ దేశాల్లో సమాధానము దయచేయనట్లుగా, యేసయ్య కృపా పరిచయం బట్టి, ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి మరి సంఘ బిడ్డలను బట్టి, సహకారం అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఈ డైలీ బ్రెడ్కి అంతా దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. శ్రద్ధగా వినండి. కీర్తన గ్రంథము 37:19 వచనం చదువుకుందామండి. చరణం చదువుకుందాం. 37:19 చరణం. ఆపత్కాలమందు వారు సిగ్గు నొందరు, కరువు దినములలో వారు తృప్తి నొందుదురు. వారు వారు అని మరి ఇక్కడ మరి
చెప్పబడతా ఉంది. వారు అంటే ఎవరు? ఆపత్కాలమందు వారు సిగ్గునొందరని, అలాగే కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అని వ్రాయబడింది కదా. వారు అంటే ఎవరు అంటే, మనము మరి 37 మొదటి నుండి అలా చదువుకుంటూ పోతే ఎవరు వారు అని అంటే నీతిమంతులని, ఎవరు వారు అంటే దేవుని నమ్మకరించు వారని, ఎవరు వారంటే మరి దేవుని మరి యెహోవాను బట్టి సంతోషించేవారని మనం అక్కడ చదువుతూ ఉంటామండి. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలకి, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకి మరి ఏం కలగదంట? వారు సిగ్గుపడరంట. అలాగే కరువు కాలంలో వారు తృప్తిగా ఉంటారంట. మరి మా యొక్క సేవ మరి జీవితంలో మేము కూడా ఎన్నో మరి దేవుడి కార్యాలు మరి చూసామండి. ఒక రోజు మేము ఇలాగే మరి సిద్ధపడతా ఉన్నాము, పునరుత్థానం ఆదివారం కొరకు, ఆరాధన కొరకు సిద్ధపడతా ఉన్నామండి. మరి కొన్ని మాత్రమే మరి బియ్యం ఉంటే వంట చేస్తూ మరి సేవకుని చెప్పాను అండి, ఇదిగో మరి ఇవే మరి మనకున్నాయి, ఇంకా తర్వాత మనకి మరి బియ్యమే కానీ ఏమి లేవు. ఈ పూట మరి ఆరాధన అయిపోయిన తర్వాత మరి అన్నం తినేస్తాం, కానీ తర్వాత పరిస్థితి ఏంటి? మన దగ్గర ఏమి లేవు, అన్నీ అయిపోయాయి, బియ్యం లేవు, పప్పులు కానీ ఏవి లేవు అని అంటే మరి సేవకుడు ఒక మాట అన్నాడండి. ఏమని అన్నాడు తెలుసా? దేవుడే చూసుకుంటాడు, దేవుడే సహాయం చేస్తాడమ్మా అని అన్నాడండి. విశ్వాసముతో ఇంకా అన్ని పనులు చేసుకొని ఆరాధనలు ముగించుకున్నామండి. సిద్ధపడతా ఉన్నాం ఆరాధన కొరకు, మరి సిద్ధపడతా ఉన్నాము. అయితే ఒక వ్యక్తి వచ్చాడండి, అతను మేము చూసాము. అయితే అతను మాతో కానీ మేము అతనితో కానీ ఏమాత్రమో మాటలు మరి ఏమీ మేము మాట్లాడలేదు, కానీ మరి దేవుడు మరి ఆ వ్యక్తిని పంపించాడండి. అతను వచ్చాడు, నేరుగా వచ్చి సేవకుడితో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో మేము ఈరోజు పని ఆరంభించబోతున్నాము, ఇంటి పని ఆరంభించబోతున్నాము, కాస్త ప్రార్థన చేయండి అయ్యా, మీరు ప్రార్థన చేస్తే మేము వెళ్ళి మరి పని మొదలు పెడతాము అని మరి అతను ప్రార్థన కోరుకున్నాడండి. అతను ఎవరో మాకు తెలియదు, చూడడమే తప్ప, మరి ఇంటి ముంగ నుండి వెళ్ళడమే తప్పగా, కానీ ఎప్పుడు మరి పరిచయం చేసుకోవడం కానీ మరి మేము మాట్లాడినట్టుగా కానీ మరి ఏమీ మరి తెలియదండి. అయితే ఆ వ్యక్తి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు, సేవకుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మరి జేబుల నుండి మరి కానుక పెట్టాడండి. అతను వెళ్ళిపోయిన తర్వాత కానుక చూస్తే 100 రూపాయలు. ఆ రోజులు 100 రూపాయలు అంటే మాకెంతో విలువ అండి. 20 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను. 20 సంవత్సరాల కిందట మరి దేవుడు మా జీవితంలో చేసినట్టు మీరు కరువు, అది కరువు అనమాట, మా జీవితంలో కరువు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? కరువులో దేవుడు తృప్తినిచ్చాడు. తను నమ్ముకున్న బిడ్డలని దేవుడు సిగ్గుపరుస్తాడండి? సిగ్గుపరచాడు. మరి యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఎవరు? తన ప్రజలు కాదు, తన దేశము కాదు, తన భాష కాదు, కానీ అక్కడ దేవుడు మరి అతన్ని అలాగా నిలబెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని విశ్వాసం ఉంచాడు, నీతిగా ఉన్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కాబట్టి దేవుడు మరి కరువులో యోసేపును పోషించాడు. అలాగే ఎవరైతే మరి దేని మీద ఆధారపడతారో అనుకుంటారో వారందరినీ కూడా దేవుడు తృప్తిపరుస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. మనం చేయవలసింది ఏంటంటే మరి దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి. ఆయనను బట్టి మనం సంతోషించినప్పుడు, ఆనందించినప్పుడు, విశ్వసించినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు జరిగిస్తాడు, తృప్తిని అనుగ్రహిస్తాడు, కరువులో పోషిస్తాడు. ఏ మాత్రమో కొదువ చేయకుండా సమస్తమును దేవుడు అనుగ్రహిస్తూ ఉదయకాల సమయంలో దేవుడు మరి ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో మరి నెరవేర్చును గాక. ఈ వాగ్దానం ఎత్తుపట్టి దినమంతా ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ కార్యాలన్నీ కూడా సఫలపరచును గాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీకు స్తోత్రములు. మాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి వందనాలు. ఆపత్కాలంలో ప్రభువా నాయన, నువ్వు నాయన తండ్రి మరి ఆపత్కాలంలో మరి సిగ్గునొందరని, అలాగే కరువు దినములలో తృప్తి నొందుతారని ప్రభువా మరి దినానికి ఇచ్చిన వాగ్దానం. అవును తండ్రి, మరి నేను నమ్మకం నీ యందు మరి నాయన నమ్మకం వచ్చినప్పుడు, నీ మీద ఆధారపడ్డప్పుడు, నీ వైపు చూసినప్పుడు మరి నీ బిడ్డలను నువ్వు ఎంత మాత్రం కూడా సిగ్గుపరిచేవాడు కాదు. అలాగే మరి తృప్తిగా ఉంచే దేవుడు. యుద్ధకాల సమయంలో ఎంతమంది ప్రియులు నీ మాటలు వింటున్నారు. ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కరువు లేకుండా నాయన ప్రతి కరువులో నాయన మీరు తృప్తిని అలాగే సమృద్ధిని మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమంతా నీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యమున మీకును
పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.